ప్రజాభవన్ ప్రజావాణిలో అనేక సమస్యలతోటి వస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. వారితో పాటు మాట్లాడేందుకు ఏ సమస్యలతోటి వస్తున్నారు అనే విషయంలో ఈ రోజు అధికారులను ఎవరిని కలిశారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక మహిళ అయితే వచ్చారు ప్రజావాణిలో కలిసి తమ గోడును విన్నవించుకుందానికి. అమ్మా నమస్తే. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? నాకు ఇల్లు కావాలని, పింఛన్ కావాలని వచ్చాను సార్. నాకు టీఆర్ఎస్ పదవిలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు నాకు పింఛన్ కావాలి, ఇల్లు కావాలని ఎన్నో సార్లు పెట్టుకున్నాను. ఎంతమంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఎవరు ఏం చేయలేదు సార్. ఇప్పుడు టీఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కదా, దాంట్లోనే న్యాయం చేస్తారని చెప్పి ఇక్కడ ఇల్లు కోసం వచ్చాను సార్. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి పేపర్లు ఇచ్చాను సార్. నాకు పేపర్లు ఇస్తే నాకు ఏం చెప్పారంటే 4 రోజుల తర్వాత సర్వేకి వస్తారమ్మా అని చెప్పి, నాకైతే ఏ పేపర్ ఏది ఇవ్వలేదు సార్. ఫోన్ చేస్తారని చెప్తున్నారు సార్. మీరు అవన్నీ నాకు కాదు సార్, మీకు దండం పెట్టి చెప్తున్నాను. నాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళన్నా చేస్తారని. నాకు 6 సంవత్సరాలు అయితే నా భర్త వదిలేసి నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను ఇళ్లలో పని చేసుకుంటే నా సగం జీతం నాకు ఇంటి కిరాయికే పోతుంది. ఆ సగం జీతంతో పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి, నేను ఎలా బతకాలో చూడండి. మీకు పుణ్యం ఉంటుంది. నాకు పింఛన్ వచ్చేటట్టు, ఇల్లు వచ్చేటట్టు చూడండి సార్. మీకు దండం పెడుతున్నాను సార్. నాకు అంతకు మించి ఇంకా ఏం వద్దు జీవితంలో. ఇల్లు ఉందనుకో నా పిల్లలకి ఆధారం అనేది ఉంటుంది సార్. నా పిల్లలకి ఎటువంటి ఆధారం లేదు. కాకపోతే మీరు ఎవరినైనా అడగండి, ఏదైనా చెయ్యండి సార్. నాకు ఇది ఒక్కటి మాత్రం దారి చూపించండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. దండం పెడుతున్నాను. టీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు జన్మకు రుణపడి ఉంటాను సార్. నేను అంటే మీ దగ్గర స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళని అడిగి అప్లికేషన్ పెట్టుకోలేదమ్మా? ఎంతమందిని అడిగినా నాకు ఏ హెల్ప్ ఎవ్వరూ చేయలేదు సార్. ఎవరు ఏది అడిగినా రేపు రమ్మ మాపు రమ్మ అన్నారు, కానీ నాకు ఎవరు హెల్ప్ చేయలేదు సార్. నాకు ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. నా ఎమ్మెల్యేలను కూడా కలిసాను సార్. నేను వాళ్ళు కూడా నాకు ఏ సహాయం చేయలేదు. చేతిలో రూపాయి కూడా పెట్టలేదు సార్. నాకు ఏ హెల్ప్ లేదు. నాకు భర్త లేడని కూడా అందరికీ తెలుసు సార్. అక్కడ ఉన్న ఏరియాలో కూడా తెలుసు, కానీ ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. మీరు ఏం పని చేస్తారు? ఇళ్లలో పని చేసుకుంటాను సార్. నేను నాకు 11,000 వస్తాయి సార్. 6,000 ఇల్లు కిరాయికి వెళ్తుంది. 5,000తో పిల్లల్ని పెంచుకోవాలా. నేను ఇంకా వాళ్ళకి ఏం చూడమంటారో చెప్పండి. చూడండి, ఆడపిల్ల ఉంది, ఒక బాబు ఉన్నాడు. నాకు వాళ్ళిద్దరికి ఏం చేయమంటారో చెప్పండి. వాళ్ళని చదివించే కెపాసిటీ కూడా నా దగ్గర లేదు సార్. సీఎం రేవంత్ రెడ్డి మీకు ఇల్లు ఇస్తాడని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఇస్తున్నాడు కదా సార్. అలాగా నాకు కూడా ఒక దయ చూపిస్తాడని నేను కర్ణతో వచ్చాను సార్ ఇక్కడికి.